అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ అధినేత జగన్ చర్చోపచర్చలు జరుపుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. కాసేపట్లో ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లా అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే క్లారిటీకి వచ్చిన మార్పులు చేర్పులు చేసి తుది రూపు ఇస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో 14 నుంచి 16 నియోజకవర్గాల్లో మార్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు. అటు అనంతపురం జిల్లాలో 8 నుంచి 10 మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ అధినేత జగన్ చర్చోపచర్చలు జరుపుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. కాసేపట్లో ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లా అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే క్లారిటీకి వచ్చిన మార్పులు చేర్పులు చేసి తుది రూపు ఇస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 14 నుంచి 16 నియోజకవర్గాల్లో మార్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు. అటు అనంతపురం జిల్లాలో 8 నుంచి 10 మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన లేదా ఖరారుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ లిస్టు పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? నాగరాజ్, ప్రధానంగా ఈ వైసీపీ కూడా దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా ఈ లిస్టు పై కసరత్తు చేస్తా ఉంది. 11 మందిల అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాను కూడా విడుదల చేసింది. ఇన్ఛార్జీలకు సంబంధించి రెండో జాబితాను కూడా సిద్ధం చేసుకునేందుకు కూడా భారీగా కసరత్తులు చేస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈసారి లిస్టులో మొదట్లో కూడా 11 మంది పేర్లు మార్పులు చేర్పులు ఉంటాయని భావించినప్పటికీ దాదాపుగా 25 నియోజకవర్గాలు మార్చే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు దానికి సంబంధించిన లిస్టు కూడా విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఏదంటే తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ 2 జిల్లాలకు సంబంధించి 25 సీట్లు కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ప్రధానంగా ఈ ముద్రగడకు సంబంధించి అయితే ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఆయన సూచనల మేరకు మరికొన్ని నియోజకవర్గాలు మార్పులు చేర్పులు చేసిన తర్వాత లిస్టు రిలీజ్ చేద్దామని కూడా దాదాపుగా 4 రోజుల క్రితమే విడుదల చేయాల్సిన లిస్టును కూడా వైసీపీ అధిష్టానం పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఈ రోజు దానికి సంబంధించిన లిస్టును కూడా విడుదల చేసేందుకు కసరత్తు కూడా పూర్తి చేసింది. 2 జిల్లాలకు సంబంధించి దాదాపుగా 25 సీట్ల మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా వైసీపీ అధిష్టానం నుంచి కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మరికొన్ని జిల్లాలు అంటే మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన కసరత్తును కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఏ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలి, అసలు అభ్యర్థుల యొక్క సర్వేలు ఎలా ఉన్నాయి అనేది బేరీజు వేసుకుంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం పూట కూడా దీనికి సంబంధించి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి అలాగే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాకి సంబంధించి ఇన్ఛార్జిగా ఆయన వ్యవహరిస్తా ఉన్నారు. ఆయన కొన్ని జిల్లాలో కూడా కొన్ని సీట్లను మార్చాలని కూడా ఆయన కూడా ప్రతిపాదన చేసిన పరిస్థితి ఉంది. ఆ నెల్లూరుకి సంబంధించి కూడా ఆయనతో సుదీర్ఘంగా కూడా ఈ సీఎంఓ కార్యాలయ వర్గాలు కూడా భేటీ అయ్యి సమావేశం నిర్వహించారు. ఆయన కూడా పొద్దున సీఎంతో కూడా భేటీ అవటం, ఆ జిల్లాకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. ఈ రోజు సంబంధించి నెల్లూరుతో పాటు చిత్తూరు జిల్లాకి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అంశాలపై కూడా సుదీర్ఘంగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏదైతే సంబంధించిన సుబ్బారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా భేటీకి సంబంధించి జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మటుకు ఈ మున్సిపల్ సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఆయన చర్చిస్తా ఉన్నారు. ఇప్పుడు వరకు మటుకి సుబ్బారెడ్డితో ప్రస్తుతం ధనుంజయ రెడ్డి, సుబ్బారెడ్డి అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు మటుకి ఏదైతే రెండో జాబితా లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ అప్డేట్స్ అందించినందుకు.